వినేవారికి కూడా ఎవరేం మాట్లాడారో క్లారిఫికేషన్ ఉండదు. దయచేసి మీరు ఓపిక పడితే తర్వాత మీకు ఎక్కువ సమయం ఇస్తాను. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ సమయం ఇస్తా ఉన్నాను ప్రతి డిబేట్లో కూడా. మీరు దాన్ని అర్థం చేసుకొని ప్రతి మాటకు అడ్డుపడకుండా ఆగాల్సిన అవసరం ఉంది. మీరు కంటిన్యూ చేయండి అరుణ్ గారు. మీరు చేసే ప్రతి పనికి గత ప్రభుత్వంలో చేస్తారు అయ్యిద్ది మేము ఎదురు చూసాం. బట్ మీరు మాత్రం ఎప్పటి నుంచో జరగకూడదు అనుకుంటున్నారంటే ఎప్పుడు రాష్ట్ర నష్టాల్లో, ఇబ్బందుల్లో, కరువు కాటకాల్లో, సవాల మధ్యలో ఉంటే మీకు అవకాశాలు ఉంటాయి అన్నటువంటి దురుద్దేశం మీ పార్టీది, మీ నాయకులది. అందుకే మీరు పోలవరం పూర్తి అవ్వకూడదు, మళ్ళీ నెక్స్ట్ ఎన్డీఏ ప్రభుత్వం మీద బురద జల్లేసి ప్రజలు నష్టపడే పర్లా మీకు మాత్రం అవకాశాలు కావాలి గెలవడానికి, ప్రజల దగ్గరికి వెళ్ళడానికి. మీకు అవకాశాలు ఎప్పుడు మంచి చేశామన్న అవకాశాలు అక్కర్లేదు. ఎదుటి వాళ్ళు చెడు చేశారు, ప్రజలు నాశనం అయిపోయారు, వీటి గురించే మనం వెళ్ళాలి జనాల్లోకి అనేటువంటి ఒక దురుద్దేశం మీకు ఎప్పుడు ఉండిద్ది. కాబట్టి మీ పార్టీ భావజాలం అట్లాంటిది. కాబట్టి మీరు ఎప్పటి నుంచో పోలవరం జరగకూడదని చెప్పేసి కోరుకుంటున్నారు. మేము మాత్రం క్లియర్ గా చెప్తున్నాం, పోలవరం పూర్తి చేసి 2029 ఎలక్షన్ కి వెళ్తాము. ఇందులో ఎలాంటి సందేహం మీకు అక్కర్లేదు. మేము హామీ ఇస్తున్నాం ఆ విషయం. దానికి సంబంధించి బడ్జెట్ కేటాయింపులు కూడా ఇప్పటి నుంచే మేము పెద్ద ఎత్తున దాని గురించి మొబిలైజేషన్ చేసుకుంటున్నాం. కాబట్టి 100% చెప్పిన టైంలో మేము పూర్తి చేసే తీరుతాం. మీరు దిగులు పడక్కర్లేదు. ప్రజలు సస్యశ్యామలంగా రాష్ట్ర వ్యాప్తంగా 2029 మీరు మళ్ళీ ఎలక్షన్ కోసం ప్రజల్లోకి వచ్చేటప్పటికి ప్రజలందరికీ పొలాల్లో నీళ్లు, ఇళ్లలో నీళ్లు ఉంటాయి. మీరు అవి చూసి కన్నీళ్లు పెట్టుకున్నా సరే మాకెవరికి నష్టం లేదు. రైట్. ఎందుకు నామినేటెడ్ పదవుల మీద కొనుగోలు, అమ్మకాల గురించి కూడా మాట్లాడారు. ఆ కొనుగోలు చెప్తాను సార్. వైసీపీ టైంలో ఒక విషయం అయితే జరిగింది సార్. ఏం జరిగింది అంటే క్లియర్ గా ప్రతి ఒక్కరికి రాజకీయ నిరుద్యోగులందరినీ కూడా రాజకీయ ఉద్యోగులను చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఉద్యోగుల మూలంగా ప్రజలకు కలిగిన లాభం ఏంటంటే 56 కార్పొరేషన్లుగా విడదీశాడు. 56 కమ్యూనిటీల నుంచి ఒకరిని పిక్ చేసుకొని చైర్మన్లుగా, డైరెక్టర్లుగా చేశాడు. వాళ్ళకి సరిగ్గా జీతం ఇచ్చాడో లేదు ఇప్పుడు ఒక్క కార్పొరేషన్ డైరెక్టర్ తీసుకొచ్చి లేదా ఒక కార్పొరేషన్ చైర్మన్ తీసుకొచ్చి మీరు మీడియా ముందు చెప్పించండి. 6-7 నెలలకు ఒక్కసారి కూడా జీతాలు పడలేదు. పాపం వాళ్ళు ఎచ్చులకు పోయి కారులు తిరుగుతున్నారు కదా. చైర్మన్ అనగానే, డైరెక్టర్ అనగానే ఊరికి నడవడానికి కూరుకోరుగా. అందుకని కారుల్లోనూ కారులో తిరగడానికి, వాళ్ళ ఇంటికి మంది మార్పులని మెయింటైన్ చేసుకోవడానికి అప్పులు పాలయ్యి వడ్డీలకు కూడా అప్పులు తీసుకొచ్చుకొని వాళ్ళ పదవులను వాళ్ళు మెయింటైన్ చేసుకునే సిచ్యువేషన్. అట్లాగే కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చాన్నాడు, ఓకే బానే ఉంది. ఏ కులంలో ఎంతమందికి ఆ కార్పొరేషన్ ద్వారా యువతని ఉపాధి కల్పన వైపు మళ్లించి ఏ కులాన్ని అప్పర్ లిఫ్టింగ్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అన్న విషయం మాకు కావాలి. ఒక్క కులం పేరు చెప్పండి చాలు. ఒక్క రెడ్డి సామాజిక వర్గంలో ఆయన బినామీ రెడ్లను తప్ప మిగతా ఇంకెవరినైనా సరే అప్పర్ లిఫ్టింగ్ తీసుకొచ్చారా? మీరు ఇచ్చిన నామినేటెడ్ పోస్టులు ఒక్కళ్ళైనా ఎలిజిబుల్ క్యాండిడేట్ మీకు సంబంధించి పోనీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అయినా సరే వాళ్ళ శాఖ ఏంటి, ఆ కార్పొరేషన్ ఏంటి, దాంట్లో లోటుపాట్లు ఏంటి, చేయాల్సిన పనులు ఏంటి అనే దాని మీద అధ్యయనం చేసి ఏ కార్పొరేషన్ అయినా సవ్యంగా నిర్వర్తించారా? అసలు ఒక్కరికైనా వాళ్ళ ఒక కార్పొరేషన్ చైర్మన్ దాంట్లో ఈ పనులు ఉంటాయి, దీనికి ఇన్ని నిధులు ఉంటాయి, దీన్ని ఇంతవరకు మనం చెయ్యాలి, దీనికి లబ్ధిదారులు ఇంతమంది అని ఎవరికైనా తెలుసా? మీ పార్టీలో ఒక్కళ్ళైనా సరే ఈవెన్ మినిస్టర్లతో సహా అందరి పనులు సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు. అందరి పనులు సజ్జల రామకృష్ణారెడ్డి మెయింటైన్ చేశాడు. వీళ్ళందరినీ సజ్జల రామకృష్ణారెడ్డి నడిపించాడు. మీకున్న పదవులు మీకు తెలీదు, మీకున్న అర్హతలు మీకు తెలీదు, మీకున్న హక్కులు మీకు తెలీదు. ఇంకెందుకు మీకు పదవులు? పైగా అమ్ముడు పోయారు, కొనుగోలు అన్నారా? ఈవెన్ వార్డు మెంబర్ గా నామినేషన్ పత్రం మీ దగ్గర నుంచి తీసుకోవడానికి కూడా, బీఫామ్ తీసుకోవడానికి కూడా వార్డు మెంబరు వైసీపీ లోకల్ ఎలక్షన్స్ టైంలో 50,000 డబ్బులు కట్టించుకున్నారు మీ పార్టీ నాయకులు. మా ఏరియాలను కట్టారు సార్. మా ఒంగోలు పరిధిలో, కొత్తపట్నం పరిధిలో ఉన్నటువంటి ఏరియాలన్నింటిలో కూడా వార్డు మెంబర్లకు కూడా 50,000 డిపాజిట్ దగ్గర లోకల్ నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్ స్థాయి వ్యక్తులు, ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకొని బీఫామ్లు ఇచ్చారు మీ పార్టీకి. కార్పొరేటర్ అయితే ఇంకా చక్కగా చెప్పాల్సిన అవసరం లేదు, 15 లక్షలు ఏమో డిపాజిట్ చేయించుకున్నారు. అట్లాంటి పార్టీలో అమ్మకాలు కొనుగోలు గురించి మాట్లాడచ్చా? మా నాన్నను చంపారు అని చెప్పేసి రిలయన్స్ ఆస్తులన్నింటినీ ధ్వంసం చేయించిన మీ జగన్మోహన్ రెడ్డి అదే రిలయన్స్ దగ్గర ప్యాకేజ్ తీసుకొని డబ్బులు తీసుకొని రాజ్యసభ సీట్ ఇచ్చాడు వాళ్ళకి. మీరు కూడా మాట్లాడతారా అసలు? ఏంటండి చిన్నప్రెడ్డి గారు? సార్, రాయపాటి అరుణ గారు మాట్లాడేటటువంటి విషయాలు ఇక మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎందుకంటే నేను నెట్కాప్ డైరెక్టర్ గా చేశాను సార్. నెట్కాప్ డైరెక్టర్ గా నా విధులు ఏందో, నా పని ఏందో నాకు తెలియనంత పిచ్చి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారన్నది ఆమె అభియోగం. రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి గ్రీన్ కో అనేది ఒకటి భారతదేశంలోనే కాదమ్మా, ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థని మన కర్నూలు దగ్గర పెట్టడం జరిగిందమ్మా. 33,000 కోట్ల రూపాయలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసి దాన్ని చాలా ముందుకు తీసుకుపోవటం జరిగింది. వాటన్నిటి కూడా మేము కూడా సంతకాలు పెట్టాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ ఎవరిని రూపాయి తినేయలేదు సార్.
కాబట్టే ఎవరికి వాళ్ళు అప్పులు అయ్యారని రాయపాటి అరుణ గారు ఒక నిజం చెప్పారు. ఎక్కడ ఒక రూపాయి తినేయలేదు కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అప్పులైపోయి జగన్మోహన్ రెడ్డి గారి నిజాయితీ ఇక్కడే కదా సార్. మొన్న వసంత కృష్ణ ప్రసాద్ గారు ఒక మీడియాలో మాట్లాడుతూ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఈ రోజు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక మంచి మాట చెప్పాడు సార్. ఒక్కొక్క జిల్లా నుంచి 22 కోట్ల రూపాయల చొప్పున 20 కోట్ల రూపాయల చొప్పున ఇసుక టెండరింగ్ ద్వారా జిల్లాల వారీగా ఇచ్చి ప్రభుత్వానికి ఖజానా వచ్చేటట్టు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ 22 కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి కింద మీద పడి పని చేసినా కానీ 16 కోట్ల మించి రాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఒక అతను ఉరేసుకొని చనిపోయి సూసైడ్ చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. కనీసం కార్యకర్తలను కూడా పట్టించుకోలేదు అని చెప్పేసి ఆయన వసంత కృష్ణ ప్రసాద్ గారు చెప్పినట్టు మేము ఏది చేసినా గానీ ప్రభుత్వానికి రూపాయి రావాలి అని చూసాం గానీ కార్యకర్తలు నింపాలి, వాళ్ళ పొట్ట నిండాలి, వాళ్ళు రాష్ట్రాన్ని దోచుకోవాలి, 10 కాలాల పాటు వాళ్ళు మళ్ళీ జెండా పోయటానికి కావాల్సినటువంటి అంటే చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటే మేము ఇలా అప్పుల్లో ఉండి ఇలా ఉండే వాళ్ళం కాదు. ప్రభుత్వానికి రూపాయి రావాలి అనుకున్నప్పుడు ఈ మద్యం సంబంధించి లిక్కర్ షాపుల్లో డిజిటల్ పేమెంట్స్ తీసుకోకుండా బై హ్యాండ్ ఎందుకు తీసుకున్నారు సార్? సార్ పేదోడు బాగుండాలి, మంచి జరగాలి, వాళ్ళకి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం కోసం నిరంతరం తపన పడ్డారే కానీ అంటే నేను అడిగింది అది కాదండి. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టాలి, ఎలా ఎగ్గొట్టాలి, ఏం చేయాలనే దానికోసం తపన పడలేదండి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఓడిపోయినా సరే ప్రజల ముఖ్యమంత్రిగానే ఉన్నారు. వీళ్ళు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో ఏమయ్యారో ఈవీఎంలు గగ్గోలు పెడుతున్నా సరే ఈవీఎంలకి డబ్బులు కట్టి ఆ ఈవీఎంలు చూడమంటే ఇలా కొత్త మిషన్లు ఇచ్చట మమ్మల్ని మళ్ళీ మాక్ పోలింగ్ చేస్తే ఆ మాక్ పోలింగ్ ద్వారా జరిగేది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం ఖచ్చితంగా ఇచ్చినటువంటి ఈవీఎం ప్యాడ్లని 45 రోజులు ఉంచాల్సినటువంటి ఈవీఎం ప్యాడ్లని 10 రోజులకే తగలబెట్టేయమని డిస్ట్రాయ్ చేయమని చెప్పేసి ఎన్నికల చిన్నరెడ్డి గారు మీ పార్టీ పోటీ చేసిన అభ్యర్థులు కనీసం మధ్యాహ్నం 2-3 వరకన్నా ఉన్నారా పోలింగ్ బూతుల్లో? 12 గంటలకల్లా వెనుదిరిగిన వాళ్ళు ఎంతమంది లేరు? 4 గంటలకల్లా మీ పార్టీ 90% అభ్యర్థులందరూ వెళ్ళిపోయారు పోలింగ్ కేంద్రాల నుంచి. మీరు ఆ రోజు అక్కడ ఉండి చేసుకోకుండా ఇప్పుడు ఏదో జరిగిపోయిందని చెప్పడం మీ పార్టీ అభ్యర్థులకే వారికి అర్థమైపోయి స్థానిక పరిస్థితులు అక్కడున్న పరిస్థితులు వారికి తెలుసు కాబట్టి వారికి ఎలాంటి అనుమానాలు లేవు కాబట్టి ఖచ్చితంగా మనం ఓడిపోయాం, మనకి ఇక్కడ ఓట్లు వేయలేదు అనేది వారికి అవగాహన ఉంది కాబట్టి వారు మధ్యాహ్నం 12-1 గంటకల్లా వెళ్ళిపోయారు. ఇవన్నీ అన్నెసెసరీ డిస్కషన్స్. మేము అభ్యర్థులు కొన్ని చోట్ల అసలు అటెండే గారండి. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారా? పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అభ్యర్థులకి పోలిక సార్. అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు చేసినా మరొకసారి మీటర్ నొక్కి చూపించడమేగా, క్యాల్కులేషన్ చూపించడమే కదా ఇవాళ చేయాల్సింది. డిస్ట్రాయ్ చేయాల్సిన పని ఏంటి? ఎన్నికల కమిషన్ ఎందుకు స్పందించదు దాని మీద? డబ్బులు కట్టాం కాబట్టి అడుగుతున్నాం. ఒకసారి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు మాట్లాడటానికి లేదు. దానికి ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని వీవీప్యాట్ లెక్కేసేదానికి డబ్బులు కట్టాం. డబ్బులు కట్టిన ప్రకారం మాకు లెక్క చూపించాల్సిన పద్ధతిలో చూపించాల్సిందే. అలా కాకుండా కొత్త మిషన్లు తీసుకొచ్చి మీరందరూ దగ్గర కూర్చొని ఓట్లు వేయండి అని చెప్పేసి మళ్ళీ ఓట్లు వ్యవహారం పెట్టేసి చూపించే విధమైంది కాదు. జరిగింది మోసం ఆ మిషన్లో అని మేము భావిస్తా ఉన్నాం. మీరేమో కొత్త మిషన్ తీసుకొచ్చి చూపిస్తున్నారు. 40% ఓట్ బ్యాంక్ కూడా అబద్ధమేనంటారా? మీకు వచ్చే 40% ఓట్ బ్యాంక్ జరిగిన అన్యాయాన్ని ఎప్పటికైనా సరే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చేయాలని కోరుకుంటాం. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలుగా ప్రకటించి ఎలా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళని మంచి తప్పు జరిగితే ఖచ్చితంగా తప్పు అంటారు, మంచి జరిగితే మంచి అంటారు సార్. దాన్ని చేసేటటువంటి ఇది లేకుండా ఈ రోజుకు ఒక్క రోజే నేను మాట్లాడుతున్నారు సార్. ఎందుకు దీని గురించి ఎంతగా మాట్లాడుతున్నారని 20 రోజుల్లో అసలు డిస్ట్రాయ్ చేయమని ఇచ్చే అధికారం ఈసీకి ఉందా? 45 రోజులు ఉంచాల్సినటువంటి చట్టం ఉందా లేదా దాంట్లో? అరుణ గారు సార్ నేను 3 క్వశ్చన్లు అడుగుతాను చిన్నపరెడ్డి గారిని, నాకు కొంచెం ఆన్సర్ చేయమని చెప్పండి, ఏం అవసరం లేదు. ఫస్ట్ ది ఈవీఎం లో 40% ఓట్లు వైసీపీకి నమోదయ్యాయి, ఇది నిజమా అబద్ధమా? ఏం మరి అది ఆయనకు తెలియదు. నిజమేనండి. నిజం అయినప్పుడు నిజంగానే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేటువంటి సిచ్యువేషన్ ఎన్డీఏ కూటమి దగ్గర కనుక ఉండుంటే మిమ్మల్ని ఏ 10కో 5%కో కట్టడి చేసేదని మీకు 40% ఇచ్చేదా? నంబర్ 2, కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడే సిచ్యువేషన్ కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. నిజంగానే ట్యాంపరింగ్ కనుక పాల్పడే రైట్స్ వాళ్ళ దగ్గర ఉంటే మా మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ కేంద్ర ప్రభుత్వం వచ్చిద్దా? నంబర్ 3,
దేశంలో ఈ 100 ఏళ్లుగా జరిగినటువంటి ఒక కేసు అయోధ్య రామ మందిరానికి సంబంధించిన విషయము 100 ఏళ్లుగా జరిగింది. బీజేపీ టైంలోనే దాన్ని విజయం సాధించి అక్కడ రామ మందిర నిర్మాణం జరిగితే దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఆ విషయం గురించి, ఆ కేసు గురించి మాట్లాడుకొని బహు గొప్పగా అందరిని పొగిడితే అట్లాంటి ప్లేస్ లో బీజేపీ ఓడిపోయింది. నిజంగానే బీజేపీ చేతిలో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసే సిచ్యువేషన్ ఉంటే అయోధ్య టికెట్ ని బీజేపీ కోల్పోయేదా? ఈ మూడింటికి ఆన్సర్ చేయండి. ముందు మీరు అసలు ఈవీఎంల గురించి మాట్లాడే ముందు మీ వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే, మీ పై స్థాయి నాయకత్వం నుంచి కింది స్థాయి నాయకత్వం వరకు ఫస్ట్ ఈ 3 క్వశ్చన్లకి చిన్నరెడ్డి గారు మీకు మీరు ఆన్సర్ చేసుకోండి. మాట్లాడలేదమ్మా. ఈవీఎం మీద 45 రోజులు ఉంచాల్సినటువంటి చట్టం ఉందా లేదా దాని మీద చెప్పండి. మీరు 25 రోజులు ఎందుకు డిస్ట్రాయ్ చేయమని మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏటో తీసుకెళ్తున్నారు. మీరే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది, వైసీపీ అందుకే ఓడిపోయిందని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు తగలబెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఈవీఎం డిస్కషన్ చేసుకోవాలి. వాస్తవాలకు సంబంధించి చట్టంలో ఏమున్నది, దానికి సంబంధించి పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం 45 రోజులు ఉంచాలి. ఎవరైనా కోర్టులకు వెళితే ఆ కోర్టులకు వెళ్ళేటటువంటి అవకాశం ఉండాలి కాబట్టి 45 రోజులు ఆ వీవీప్యాట్ లో అవన్నీ కూడా ఉంచాలి అని చెప్పేసి ఉన్నటువంటి వాస్తవమా కాదా? రవికిరణ్ గారు, వాస్తవమా? రవికిరణ్ గారు ప్లీజ్, ఏంది భారతీయ జనతా పార్టీ మీదే ఇన్ని అభియోగాలు ఎందుకు వస్తా ఉన్నాయి ప్రతి రాష్ట్రంలో? ఎన్నికలు నిర్వహించింది భారతీయ జనతా ఒక నిమిషం అండి, చిన్నరెడ్డి గారు ఆగండి. చిన్నరెడ్డి గారు మీరు అభియోగాలు, ఆరోపణలు చేస్తున్నప్పుడు మరి వారు సమాధానం చెప్పుకోవాలి కదా. రవికిరణ్ గారు, అభియోగాలు కదా సార్. ఇప్పుడు ఎన్నికలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం, భారతీయ జనతా పార్టీయో లేదా ఏ ఒక్క పార్టీయో కాదు. ఇప్పుడు వాళ్ళు చట్టపరంగా కోర్టుకి ఆశ్రయించారు, కోర్టులో తేల్చుకుంటారు. ఏం చేస్తారు? కోర్టు, ఈసీఐ చూసుకుంటారు, అదేంటో వివరాలు తేల్చుకుంటారు. ఇంకోటి, అయోధ్య అంటూ ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఏం లేదు. అయోధ్య ఒక అసెంబ్లీ మాత్రమే. ఫైజాబాద్ అన్నది ఒక పార్లమెంట్ నియోజకవర్గం. ఆ ఫైజాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 5 అసెంబ్లీలు ఉన్నాయి. 5ట్లో ఒకటి అసెంబ్లీ అయోధ్య. అయోధ్య అసెంబ్లీలో మొన్న ఫైజాబాద్ పార్లమెంట్ ఎన్నికలు జరిగిన అయోధ్య అసెంబ్లీలో మాకు మెజార్టీ వచ్చింది. కాకపోతే మిగతా నియోజకవర్గాల్లో ఒక 2 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. దానిలో దుష్ప్రచారం చేశారు. బీజేపీ వస్తే ఎస్సీ రిజర్వేషన్ తీసేస్తారు అని దుష్ప్రచారం చేశారు. అక్కడ ఓట్లు తేడా వచ్చింది. తప్పితే అయోధ్య నియోజకవర్గంలో అసెంబ్లీలో అయితే మాకు ఎక్కువే వచ్చాయి. సో ఒకటి, మూడో అంశం, ఇప్పుడు ఇప్పటికీ ఓడిపోయినప్పటికీ ఇప్పుడు ప్రజా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారని చెప్పి మన వైసీపీ ప్రతినిధి చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి ఇదే ప్రాబ్లం. ఓడిపోయినప్పటికీ ముఖ్యమంత్రి నేనే అనుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా సీట్లు రానప్పటికీ ప్రతిపక్ష నేత నేనే అని కోర్టులకు వెళ్తారు. అంటే ఈసారి రేపటి నుంచి చిన్నరెడ్డి గారిని ఏపీ నెట్ క్యాప్ మాజీ డైరెక్టర్ కాకుండా ఏపీ నెట్ క్యాప్ డైరెక్టర్ రాయమంటారండి అనుకుంటున్నారు. అన్ని బ్రాంచ్ లో ఉన్నారు. జడ్ప్లస్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ లేదు అనుకుంటున్నారు. ఏంటంటే ముఖ్యమంత్రి సెక్యూరిటీ కావాలంటారు. సో ఇదేంటంటే ఒక వితండవాదం నిలుస్తుంది. వాళ్ళకి చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్టుగా ఎంత జరిగిపోయినా సరే అబ్బాయి ఇంకేది అదంతా కళ, అదే సినిమా ఉంటుంది, అబ్బాయి అది కళ, అబ్బాయి కళ అంటుంటాడు. అలాగా ఓడిపోయినప్పటికీ అది ఎన్నికలే కాదు, ముఖ్యమంత్రిగానే ఉన్నాను. రవికిరణ్ గారు, వారు 45 రోజులు ఉంచాల్సినటువంటి ఈవీఎంలు 20 రోజులకు ఎందుకు డిస్ట్రాయ్ చేశారు అంటున్నారు. అది ఒక్క అంశం కంక్లూడ్ చేయండి, సమయం లేదు దయచేసి. అది ఎన్నికల సంఘం చూసుకుంటారండి. దానికి మనం చెప్పేది ఏంటి? భారతీయ జనతా పార్టీకి, జనసేనకి, టీడీపీకి ఏం సంబంధం? దానికి ఎన్నికల సంఘం సమాధానం చెప్పుకుంటారు. కోర్టుకి వెళ్ళారు, కోర్టులో ఉంది, కోర్టులో విచారణ జరుగుతుంది. ఏది నిజం, ఏది అబద్ధం, డిస్ట్రాయ్ చేశారా, చేయలేదా, ఏం జరిగిందో వాళ్ళు తెలుసుకుంటారు. అది మా పార్టీకి ఏం సంబంధం? మా పార్టీకి ఏం సంబంధం లేని విషయం అది. రైట్ ధన్యవాదాలు అండి చర్చలో పాల్గొన్నందుకు. రాయపాటి అరుణ్ గారు, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, చిన్నరెడ్డి గారు, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ హాట్ టాపిక్. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్.